జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా ఒక మంచి శ్లోకం అర్థం చెప్పుకుందాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతే నమః. ఈ శ్లోకంలో రాముణ్ణి ఎవరెవరు ఎలా పిలుచుకున్నారో అద్భుతంగా చెప్పబడింది. రామ అని కౌసల్య, సుమిత్ర, కైకేయి ఇంకా దశరథ మహారాజు ప్రేమగా రామ అని పిలుచుకునేవారు. రామభద్రాయ అని రాముని పరిపాలనలో ఎలాంటి అశుభాలు లేవని కీర్తిస్తూ సుమంత్రుడు మరియు మొదలైన మంత్రులు రామభద్ర అని పిలుచుకునేవారు. రామచంద్రాయ అని రాముడు పరిపాలించిన అయోధ్య నగర ప్రజలు రామచంద్ర అని పిలుచుకునేవారు. వేదసే అని వేద స్వరూపము రాముడే అని తెలుసుకున్న మునులు వేదసే అని పిలుచుకునేవారు. రఘునాథ అని రాముణ్ణి పెంచిన సపర్యులు చేసిన అంతఃపుర పరివారం రఘునాథ అని పిలుచుకునేవారు. నాద అని శ్రీరాముణ్ణి మన సీతమ్మ నాద అని పిలిచేది. సీతాపతే అని శ్రీరాముణ్ణి మిథిలా నగరంలో ఉన్న ప్రజలు మా సీతమ్మ భర్త సీతాపతి అని పిలుచుకునేవారు. జై శ్రీరామ్.